వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు, నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొగడం, ఎవడైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా నీకు. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్ లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే, నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ, క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. రఘురామకృష్ణరాజు, నీ దగ్గర 3,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బులునేమో, మా దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆత్మాభిమానం అన్ని కంటే 1,000 కోట్ల రూపాయలు ఉంది, గుర్తుపెట్టుకో. నీ దగ్గర అమ్మా బాబుల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న తోకలు ఉన్నాయేమో పేర్లు, మా దగ్గర తోకలు కాదు, టన్నుల ఆత్మ. ఆకువీడులో సోదరులకి, చర్చి సోదరులందరికీ చెప్తున్నా, ఆకువీడు సోదరులందరికీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి చర్చి నడిపే వాళ్ళకి చెప్తున్నా, రేపటి నుంచి మీ చర్చిల మీద మైకులు పెట్టుకోండి. పీకే వాడెవడో నేను చూస్తాను, వాడు ఎంతో చూద్దాం. ఏ చర్చిని కూలగొడతావో, కూలగొట్టిన చోటే నీ సమాధి కట్టే విధంగా నీ మీద రేపటి నుంచి పోరాటం మొదలు పెడుతున్నాం. నువ్వు ప్రార్థనాలయాల మీదకు వచ్చిన మరుక్షణం నువ్వు ఒక ఇటుకని కూలగొడితే నీ ఇంటిలో ఉన్న 1000 ఇటుకలు కూలగొట్టేటువంటి కార్యక్రమం ఈ రోజు ఏలూరు నుంచే మొదలవుతుంది. కాసుకో బిడ్డ. నీవు రఘురామకృష్ణరాజు చెప్తున్నా, ఈ సభ ఎవరి కోసం పెట్టారో వాళ్ళు చూడరు గాని మొదటి నుంచి చివరి వరకు తిప్పి మళ్ళీ చూస్తావు రఘురామకృష్ణరాజు. నాకు తెలుసు నువ్వు ఈ వీడియో నీకే చెప్తున్నా, తిప్పి చూస్తాడు, నాకు తెలుసు ఆ సంగతి. 4 పెగ్గులు కాదు 40 పెగ్గులు వేసుకున్నా నీకు మత్తు ఎక్కదు, నాకు తెలుసు ఈ రోజు నుంచి. రఘురామకృష్ణరాజుకు చెప్తున్నా, దళిత క్రైస్తవుల మీద యుద్ధం నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా నీకు. రఘురామకృష్ణరాజు చూసుకో. ఈ రోజు నుంచి ఆర్టికల్ 25 ప్రకారం ఏ వ్యక్తికైనా సరే మత స్వేచ్ఛ ఉంది. నువ్వు హిందువా, చర్చికి వెళ్తావా వెళ్ళు. నువ్వు క్రైస్తవుడువా, రాముడి దగ్గరికి వెళ్తావా వెళ్ళు. నువ్వు ముస్లింవా, క్రైస్తవుడిగా మారుతావా మారు. వెంకటేశ్వర స్వామి, నువ్వెవరివి? హూ ఆర్ యూ? నువ్వెవరివి? నా హక్కుల్ని నా హక్కుల్ని హరించడానికి నీకేం హక్కు ఉంది? దళితుల్ని ఆకివీడులో ఎవరు లేరు కదా అని చొక్కా ప్యాంట్ వేసుకున్నటువంటి కుర్రవాడిని కూడా జైల్లో పెట్టించావు నువ్వు రఘురామకృష్ణరాజు.
నిన్ను పంచ ఇప్పి, నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను పంచ ఇప్పి రాజకీయంగా బట్టలిప్పదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు నిలువ నీడ లేకుండా చేయకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి దళితులే కాదనైతే నేను వేదిక నుంచి సెలవిస్తున్నా. నువ్వు నేను రఘురామకృష్ణంరాజునే కాదు, ఎవరికైనా సరే ఒకటే మాట చెప్తున్నా, కుల మతాలను ద్వేషించి కుల మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళకి చెప్తున్నా, మరి ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు నీకు చెప్తున్నా, ఈరోజు నువ్వు మొదలుపెట్టిన యుద్ధం నీ అంతానికి దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చినా ఆ రాజకీయ పార్టీని చెప్పి ఓడించటం ఈరోజు దళితుల మీద ఉన్నటువంటి మొట్టమొదటి కర్తవ్యం. నువ్వు ఏ నియోజకవర్గంలో కర్మగాలి, ఆ పార్టీ కర్మగాలి, నీకు ఏదైనా టికెట్ ఇస్తే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నీ కాన్స్టిట్యున్సీకి వచ్చి నిన్ను ఓడించేటువంటి బాధ్యత పర్సనల్గా తీసుకుంటాం మేము. వీడు లిల్లీగాడు నన్నే పంది అంటున్నాడు, నాకన్నా డబ్బులు ఉన్నాడు, ఆడాడు తెలంగాణ వాడు, నేను 2 ఊర్లకు వస్తా 4 ఊర్లకు వస్తాడని చెప్పి లెక్కలేస్తుంటాడు లిల్లీగాడు. సరే ఆ లిల్లీగాడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, సిల్లీగా ఉంటుంది అనుకోండి. కానీ ఈ రకంగా ఎంత చౌకబారుగా ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను ఇలా చేస్తా అలా చేస్తా డిప్యూటీ సీఎం అవుతా, తర్వాత ఎవరో ఒక ఆయన అతన్ని విపరీతంగా పొగిడాడు, ఎవరో ఫార్వర్డ్ కాస్ట్ ఆయన. అప్పుడు లిల్లీ హావభావాలు ఉన్నాయి, అది చూశాను నేను. నిజంగానే ఏదో అయిపోయినట్టు అసలు నిజంగా ఆ ఫీలింగ్స్ అనేది అసలు వర్ణనాతీతం. సో ఆ వర్ణించిన వ్యక్తికి అంతకంటే పూర్తిగా అలా పొగట్టం ఎవరి వల్ల కాదు. ఆ ఆనందం కూడా ఆ పోడిన 3-4 నిమిషాలు లిల్లీ ఫేస్ చూస్తే ముచ్చటేసుకొచ్చింది. మీరు కావాలంటే మళ్ళీ చూడవచ్చు. అని ఇలా అసలు చాలా పులకించాడు అనమాట లిల్లీ. సో సరే అలాగే పులకించమ్మా, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఒక అనుమానం మటుకు, డిప్యూటీకి ఎందుకు పరిమితం అయ్యాడు అనేది డెఫినెట్గా అది రాష్ట్ర ఒప్పందం ఉందా అని అడిగాను సార్ ఇందాక. అందుకు అదే ఆలోచించే కొద్దీ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన డిప్యూటీ చేసి సరే ఏమో ఏదో రవిగాంచ్ అనే చోట కవిగాంచ్ అని మీ జర్నలిస్టులతో చాలా రిస్క్. సో ఎనీహో ఏదో మాట్లాడితే ఏదో మాట్లాడానని కూడా రాసేస్తారు మీరు. సో వీడియో ఉంది కాబట్టి అలాంటి అపార్థాలు మాట్లాడటానికి ఏమి ఉండకపోవచ్చు. బట్ చూద్దాం, వాడు చెప్పాడు కదా అని చెప్పి పోలీస్ అనుమతి లేకుండా ఉండి నియోజకవర్గంలో మైకులు పెడితే చూద్దాం ఎంతమంది. ఆడొచ్చి పైకి ఎక్కి మైకులు పెట్టలేడు, ఎందుకంటే ఎనీహో చూద్దాం. నేను మెయిన్ మీ ఉద్దేశం కూడా నిన్న తిట్టిన తిట్లు గురించే ప్రెస్ మీట్ అడుగుంటారు. సో మీ కడుపు నిండిందా? అదే మరి డిప్యూటీ కళ్యాణ్ గారి పదవి కోరుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను సరే పోనీ నన్ను ఎలాగో పక్కన పడేశారు, ఏదో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాను, మనమే కూటమి నాయకులం కాదు. సో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది నేను మీరు నాకు చెప్పినందువల్ల ఉపయోగం లేదు. బట్ మరి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి ఆ రకంగా తీసిపడేస్తూ, సరే జగన్ తిడితే తిట్టారు, దానివల్ల నాకు వచ్చిన నష్టమే ఉంది.
కానీ అంత సాక్షిలో అంత ప్రమోట్ చేస్తున్నప్పుడు తిట్టడం అనేది అన్యాయం. ఎందుకంటే అతని మొహం ఏ ఛానల్లో చూపెట్టిన రోజుల్లో సాక్షికి సంబంధించి సాక్షి ఫండ్ చేసే ఇహా ఛానల్, సాక్షి ఛానలే అతన్ని పదే పదే చూపెట్టినాయి. ప్రత్యేకంగా ఛాంబర్ ఏర్పాటు చేశారంట సార్ మిమ్మల్ని తిట్టించడం గురించి సాక్షిలో. నిన్న ఎవరో చెప్తున్నారు నాకు. ఇప్పుడు మరి నిన్న తిట్టాడు కాబట్టి తీసేస్తారేమో. నిన్న తిట్టడం అంటే మాకు దళితులకు సహకరించలేదు అన్నాడు. ఏం తిట్టలేదు సార్ ఆయన. మాకు దళితులకి సహకరించలేదు. ఆయన ఉండగా కూడా మేము ఆయన దళిత పార్టీ అని అనుకున్నాం కాబట్టి అయినా సరే ఆయన దళితులకు సహకరించలేదు అన్నాడు. కానీ ఏం తిట్టలేదు సార్ ఆయన. సహకరించలేదు అన్నాడు సార్ ఆయన. అంటే అతను దళితుల ఓట్లు తెలుగుదేశానికి మళ్లించాలని చూస్తున్నాడా, లేకపోతే హిందువుల ఓట్లు జగన్కి మళ్లించాలని చూస్తున్నాడా? కొత్త అనుమానం వస్తుంది నాకు. అంటే డిప్యూటీగా సార్ ఆయనకే తెలియాలి సార్ అవన్నీ. ఎందుకంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో హిందూ వేషం వేస్తున్నాడు ఎక్కువ. మరి ఈయన దళిత ద్వేషి అన్న ఇమేజ్ తీసుకొచ్చి ఆయనకి హిందువులను దగ్గర చేయాలని చూస్తున్నాడా, లేదంటే ఈ ఏమో చెప్పలేం. బాబు గారిని హిందూ ద్వేషిగా చూపెట్టి హిందువులను పూర్తిగా దూరం చేసి ఏమో మరి కన్ఫ్యూజ్ చేశారా? మీరేదో మాట్లాడి ఇతనేదో మాట్లాడి మొత్తం మీద నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పటికే నా నాలుగు ఏమైపోతుందో అన్న భయంలో నేనున్నాను. మళ్ళీ ఇలా మీతో మాట్లాడాలంటే నాకు నాలుగు ఉండాలి. లేదంటే అదేదో సినిమాలో సుబ్బరాజుకి నాలుగు పోదా అంటూ ఉంటుంది. ఏ సినిమా అది? ఏదో మహేష్ బాబు సినిమా. సుబ్బరాజు ఆ మాట పోద్ది అనమాట. ఫుఫ్ అని గాలి ఊస్తే అదేదో మాటలాగా వస్తుంది. పోకిరి కాదు ఏదో సినిమా. సర్లే ఏదో ఒకటిలే. సో అలాగ అయిపోద్ది. సో అంచేత నా నాలుగు ఉండగానే మీరు చక్కగా మాట్లాడించేసుకుని. అంటే మీకు నాలుగు తీసేస్తారని మీకు కాన్ఫిడెన్స్ గా ఉందంటారు సార్. మీరు మాట్లాడితే నాలుగు తీసేస్తారు అంటున్నారు. అన్నాడు కదా, అంటే బొత్తిగా పట్టించుకున్నట్టుంటే ఫీల్ అవుతాడండి అంతే. అన్న మాటలే గౌరవం ఇచ్చి కొంచెం భయపడుతున్నారు సార్. అది భయం అభినయిస్తున్నాం. ఎందుకంటే నాకు సిఆర్పిఎఫ్ ఉందమ్మా, మెషిన్ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కనీసం 200-300 మందిని షూట్ చేసిన తర్వాతే ఎవడైనా దగ్గరికి రాగలరు. సో అంచేత ఆ భయం నాకు లేదు. కానీ అట్లీస్ట్ సాయంత్రం మళ్ళీ ఈహా ఛానల్లోనో సాక్షి ఛానల్లోనో నా దెబ్బకు భయపడిపోయాడని చెప్పి ఈ మధ్యన సూట్ కలర్ మార్చాడు చూసారా? మరి నీళ్ళు కుమారుడు అంటున్నారని చెప్పి ఆడ కొంచెం బ్లాక్ చేశాడు. డెఫినెట్గా ఇప్పుడు మరుగుజ్జోడు సూట్ వేసుకుందానికి నేను సూట్ వేసుకుందానికి తేడా ఉండదంట. ఆడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. కరెక్ట్గా చెప్పాడు. కాకపోతే ఆడి మీద నాకుంటే ఎక్కువ పడుద్ది. ఆడికి మీటర్ చాలు ఇంత ఉంటాడు. నాకు 2 మీటర్లు ఆడద్ది. మరి హైట్ ఉందా వెయిట్ ఉంది కదా. తప్పేం మాట్లాడాడు పాపం. నాకు చిన్న గుడ్డ సరిపోద్దిరా సూట్కి, నీకైతే భీమవరం షాపులన్నీ కావాలన్నాడు. అంటే భీమవరం అంటే ఒక చిన్న ఊళ్ళో ఉంది ఆడికి. భీమవరంలో 2 మీటర్లు దొరకదా? భీమవరం గురించి తెలియదు ఆడికి. ఆడికి ప్యాంట్కి అండర్వేర్కి దేనికి పెద్ద తేడా ఉండదు కదా. సరే ఎనీహో ఆడి సంస్కారహీనుడు. మన సంస్కారం మర్చిపోకూడదు కాబట్టి ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? దీని మీదే సార్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఓరి బాబే వదిలేరా బాబు ఇంకా దాన్ని. ఈ అనుమానాలు తగలయా? సో అంటే అనుమానం రావడం సహజం. కానీ డెఫినెట్గా అటువంటి యూజ్లెస్ ఫెలోతో ఎవరు కూడా మాట్లాడరు. అనుమానం రావడం సహజం. అనుమానం వచ్చే విధంగా అతను ఆ ట్రిక్ ప్లే చేసి ఉండొచ్చు అంతే తప్ప
అనుమానాలు మీరేమి పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వీలైనంత త్వరలో నేను కంప్లైంట్ ఇచ్చే అవకాశం నాకు వస్తుందని ఊహించుకుంటున్నాను.